ఫేమ్ అండ్ బ్లేమ్. కీర్తి, గుర్తింపు, అధికారం, హోదా మరియు నిందలు, అపనిందలు, అవమానాలు. ప్రస్తుతం మనిషి ఫేమ్ అనే ఒక భ్రమలోనే బాగా పరిగెడుతున్నాడు. ఫేమస్ అవ్వాలి, ఏదో గుర్తింపు, హోదా, అధికారం ఏదో పొందాలి అనేది. ప్రస్తుత జీవితంలో సాధ్యమైనంత వరకు ప్రతి మనిషి తను చేసే ప్రతి కార్యంలో, ప్రతి కర్మలో ఏదో విధంగా ఫేమస్ అవ్వాలనే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఫేమస్ పొందాలనే ప్రయత్నంలో దాని పక్కనే వస్తున్న నిందలు, అపనిందలను కూడా తట్టుకోలేకపోతున్నాడు. ఫేమస్ ని ఎంత ఎంజాయ్ చేస్తున్నాడో అని నిందల్ని, అపనిందల్ని, అవమానాల్ని మాత్రము దాన్ని తీసుకోలేకపోతున్నాడు. అయితే ఇక్కడ మనిషి ఇలాంటి కోరుకోవడానికి కారణము ప్రపంచంలో ఉన్న పోలికను బట్టి ఇలా తను ఏదో పొందాలి అనేది అనుకుంటున్నాడు. నాకు ఒక గుర్తింపు, హోదా, అధికారం ఏదో కావాలి అనేది తాపత్రయం పడుతూ ఉన్నాడు. నిజంగా ఒకసారి ఆలోచిస్తే మనిషి తను పొందాలనుకుంటున్నది పొందుతూనే దాంతో పాటు ఆపోజిట్ గా ఉంటే, మంచి ఉంటే పక్కన చెడు వచ్చిందనుకో దాన్ని స్వీకరించలేకపోతున్నాడు. అలా తను ఎప్పుడు సఫర్ అవుతూనే ఉన్నాడు. అయితే ప్రకృతి పరంగా చూసుకుంటే మనకు ఏ ఫలితాన్ని ఆశించకుండా చేస్తున్న కర్మలు, సూర్యుడు నిజంగా తను మన నుంచి ఫలితాన్ని ఆశించి ఉంటే ఈరోజు తను వెలుగునిచ్చేవాడు కాదు, ఈ జీవ పరిణామం జరిగేది కాదు. ప్రకృతిలో అన్ని ప్రాణులు అవి ఏవి ఫలితాన్ని ఆశించకుండా పనిచేస్తాయి. అంటే ఫలితం అంటేనే ఫేమ్, గుర్తింపు, హోదా, అధికారం అనేది అన్నమాట. ఫలితం అంటేనే ఫలితము ఏది వచ్చినా స్వీకరించడం వేరు, ఫలితం అలాగే రావాలి అని అనుకొని పని చేయడం వేరు. అయితే ప్రకృతిలో ఉన్న ప్రతి జీవి తన ధర్మాన్ని తను పాటించుకుంటూ పని చేస్తుంది. సపోజ్ ఎగ్జాంపుల్, ఒక చిన్న పిచ్చుక తన గూడును కట్టుకునేటప్పుడు ఎంత అందంగా కట్టుకుంటుందో, నిజంగా అలా కట్టుకుంటున్నప్పుడు నాకు గుర్తింపు రావాలి, పేరు రావాలి, హోదా, అధికారం రావాలని ప్రయత్నం చేసి కడితే తన ధర్మాన్ని తను మార్చినట్టు. నిజంగా అట్లా ఆలోచిస్తే ఒకసారి ఆలోచించండి ఏ విధంగా ఉంటుందో. మనిషి మాత్రమే తను కారణాన్ని వెతుక్కొని పని చేస్తున్నాడు, ఫలితాన్ని ఆశిస్తున్నాడు. కానీ ప్రకృతిలో ఏ జీవి కారణం చేత పని చేయట్లేదు, వాటి ధర్మాన్ని మాత్రమే నిర్వర్తిస్తున్నాయి. నెమలి తను నాట్యం చేసుకుంటూ ఉంటుంది, కానీ అది నా నాట్యాన్ని ఎవరైనా అవార్డు ఇవ్వాలి, రివార్డు ఇవ్వాలి, నన్ను పొగడాలి, నన్ను సెలబ్రిటీని చెయ్యాలి అనే కోణంలో చెయ్యదు. అది ప్రకృతి ధర్మంగానే తన ధర్మం, తన స్థితి కాబట్టి అది అలాగే తను నాట్యం చేస్తూ ఉంటుంది, ఎంత అందంగా ఉంటుందో. కానీ మనిషి మాత్రమే కారణాల చేత ప్రతి దాన్ని ఫలితాన్ని ఆశిస్తూ ఫేమస్ అవ్వాలనే ప్రయత్నం చేస్తున్నాడు. సరే, ఓకే, ఫేమస్ అవ్వాలని అనుకుంటున్నాడు కానీ దానితో పాటు వచ్చే ఇంకో ఫలితాన్ని, నిందలు గాని, అపనిందలు గాని, చెడు గాని వాటిని స్వీకరించలేకపోతున్నాడు. ఫేమస్ అవ్వాలనే తాపత్రయంతో అనేక విధాలుగా తాపత్రయపడుతున్నాడు, తన సహజత్వాన్ని కోల్పోతున్నాడు మనిషి. మనము రోజువారీ పనుల్లో, మన జీవితంలో, మనం రూమ్ లో, మన ఇంట్లో ఉంటున్నప్పుడు ఊడ్చుకోవడము ఒక మంచి పని. మనం దాన్ని ఊడ్చుకుంటూ ఆ పనిని ఎందుకు చేయలేకపోతున్నాం మంచిగా? ఎందుకంటే దాని ద్వారా మనకు ఎలాంటి గుర్తింపు రావట్లేదు కాబట్టి. గుర్తింపు వచ్చే పనులు, ఫేమస్ అయ్యే పనులు ఏముంటాయో వాటి మీద మనము ఎక్కువగా ఏకాగ్రత చేస్తున్నాం. కారణాన్ని జోడించి పని చేస్తున్నాడు, ఫలితాన్ని ఆశించి పని చేస్తున్నాడు. ఇది మనిషికే ఉంది. ప్రకృతిలో ఏ జీవి అలాగా చెయ్యదు, తన ధర్మాన్ని మాత్రమే నిర్వర్తించుకుంటూ వెళ్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ వీడియో నేను చేస్తున్న దానికి, ఈ వీడియో నుంచి ఎలాంటి ఫలితం వచ్చినా నేను స్వీకరించడానికి రెడీగా ఉన్నాను, స్వీకరిస్తాను కూడా. అందుకనే నేను చాలా రోజులుగా ఆలోచించి
ఈ వీడియోలో మొదలు పెట్టాను. దీని నుంచి నాకు ఎలాంటి ఫలితం వచ్చినా స్వీకరిస్తున్నాను. చెడు వచ్చినా చెడు స్వీకరిస్తాను, మంచి వచ్చినా మంచి స్వీకరిస్తాను, ఎలా వచ్చినా స్వీకరిస్తాను. కర్మ చెయ్యడమే నా బాధ్యత. దాని యొక్క ఫలితం ఏ విధంగా వచ్చినా స్వీకరిస్తాను. అప్పుడే 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 మన జీవితము సాఫీగా ఆ పని నుంచి ఎలాంటి ఫలితం వచ్చినా స్వీకరించండి. అప్పుడు ఆటోమేటిక్ గా మీరు మీరు ఆ పనిని నిరంతరము మీ జీవితంలో ఎల్లప్పుడూ చేస్తూ ఉంటారు. ప్రకృతిలో ఏ జీవి ఫేమస్ కోరుకోదు, ఏ జీవి గుర్తింపును కోరుకోదు, ఏ జీవి అధికారాన్ని కోరుకోదు. ప్రపంచంలోనే ప్రతిదీ మనకు పోలిక ద్వారా అనేక విధాలుగా కోరుకుంటున్నాము. కాబట్టి ఫేమ్ ఉంది అంటే బ్లేమ్ ఉంది. ఫేమ్ ని ఎంత ఆస్వాదిస్తున్నావో, ఎంత గొప్పగా అనుకుంటున్నావో, బ్లేమ్ ని కూడా అలాగే తీసుకో. కీర్తిని ఎంత గొప్పగా, గుర్తింపును, అధికారాన్ని ఎంత గొప్పగా తీసుకుంటున్నావో, చెడుని కూడా, నిందలను, అవమానాలను, నిందలను కూడా అలాగే తీసుకో. అలా తీసుకోగలిగే శక్తి నీలో ఉంటేనే ఫేమ్ అనే ఆలోచన విధానాన్ని కొనసాగించి, లేదంటే అక్కడే క్లోజ్ చేసి